అందరికీ పోర్న్ చూడడం చాలా ఎక్కువ అలవాటయిపోయింది సార్. ఈ పోర్న్ చూడడము, పోర్న్‌లో ఏవైతే పోస్చర్స్ ఉంటాయో, ఆ పోస్చర్స్‌తో చేస్తేనే మాకు తృప్తి ఉంటదని జెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో, అవతల పార్ట్నర్‌కి ఇష్టం లేకపోయినా అలా చేస్తే ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బందులొచ్చే అవకాశం లేదా? డెఫినెట్‌లీ అండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైనా సరే వాళ్ళు పోర్న్ మూవీస్ చూస్తున్నారు. చూసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో వాళ్ళు అంటే అలాంటివన్నీ ఒప్పుకోరు. అదేంటంటే ఒకవేళ మీ పార్ట్నర్ ఒప్పుకుంటే మీరు దానికి ముందుకు పోవచ్చు. రైట్. ఓకే. అది వాళ్ళిద్దరి మధ్యలో అది ఏదైతే అండర్‌స్టాండింగ్ ఉంటుందో దాన్ని బట్టి నడవాలి. కానీ ఇప్పుడు చాలామంది మనం ఏం చూస్తున్నామంటే బలవంతంగా చేస్తారు. ఆహ్, అయితే ఇది వీళ్ళు పోర్న్ సినిమాస్ చూసి ఏందంటే వాళ్ళు అక్కడ ఎలా చేస్తారో అది గూడా చేయాలని వాళ్ళకు ఉంటుందనమాట. ఓకే సార్. అంటే ఫోర్సిబ్లీ వాళ్ళకి చాలా అబ్యూజివ్ అంటే తిట్లు జేయడము గానివ్వండి, లేకపోతే వాళ్ళకు మీరు 'పోకిరి' మూవీ చూసారు గదా! 'ప్రకాష్ రాజ్‌ని' అటు చెయ్యి, ఇటు చెయ్యి కట్టేసి ఏదో జేస్తే అతను ఎంజాయ్ జేస్తాడు. ఆ! అంటే సార్. అతను గూడా ఎంజాయ్ జేస్తాడు. అలాగే అతను అంటే వాళ్ళ హ్మ్, చాలామంది వాళ్ళ వైఫ్స్‌తో అలాగే జేస్తున్నారు. ఓకే. అయితే చాలామంది దాన్ని ఎంజాయ్ జేస్తారు. చాలా మందికి చిరాకులేస్తది. చాలా మందికి మంచిగా కనపడదు. ఓకే. ఒకవేళ వాళ్ళకి మంచిగా కనపకపోతే అదంతే. అది ఓకే వాళ్ళకి సార్. మంచిది లేదు. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. ఒకవేళ మీరు ఆమెకు ఒకవేళ అండర్‌స్టాండింగ్‌లో మీరు జేస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే సార్. అయితే ఈ పోర్న్ మూవీస్ చూసి మీరు ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్ ఇప్పుడు చాలామందికి కొంతమందికి లేడీస్‌కి అంటే డాగీ స్టైల్ వాళ్ళకు చాలా నచ్చుతుంది. ఓకే సార్. కొంతమందికి మెషినరీ పొజిషన్ నచ్చుతుంది. ఓకే. అయితే ఎవరికి ఏ పొజిషన్ కావాలో మీరు ఆ పొజిషన్ వాళ్ళు దేంట్లో కంఫర్టబుల్ ఉంటారో అది చేయండి.